ప్రైజ్ ద లార్డ్. లెమ్ము తేజరిల్లుము. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇంతకాలము చీకట్లో ఉండి నా బ్రతికింతే, నన్నెవరు పట్టించుకోరు, ఇక నన్ను ఎవరు కూడా చూడరు, ఇంకా నా పరిస్థితి ఇంతే, నా స్థితిగతులు ఇంతే అని చెప్పి ఎందుకు అంతగా బాధపడుతున్నావు? దేవుడే చెప్తున్నాడు, నిన్ను లెమ్మంటున్నాడు, నిన్ను తేజరిల్లుమంటున్నాడు. యెహోవా యొక్క మహిమ నీ మీద ఉందంటున్నాడు. కాబట్టి నువ్వు నిలబడు, నువ్వు నువ్వు ఏ స్థితిలోనైతే ఉన్నావో ఆ స్థితిలో నుంచి లేచి దేవుని సేవకై నువ్వు నిలబడు. నువ్వు పరుగులెత్తు. నీకు కావలసిన బలాన్ని, నీకు కావలసిన శక్తిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. నువ్వు ఎక్కడ కూడా వెనుతిరగవు, ఎక్కడ కూడా కుంటుపడవు, ఎక్కడ కూడా తొట్టిల్లపడవు. అంత గొప్పగా దేవుడు నీకు ముందుండి నీ చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఇక మీదట ఈ కృంగుదల, ఈ వేదన, ఈ దుఃఖము, ఈ నిట్టూర్పు నీలో ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. లెమ్ము తేజరిల్లుము, ప్రభు అయిన యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుందని అంటున్నాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు నిలబడు. నీ పట్ల దేవుడు కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధుడ 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 పరలోకమందున మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలయ్యా. ప్రభా మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకే స్తోత్రం తండ్రి, మీకే స్తోత్రం నాయన. ప్రభా ఈ యొక్క వాగ్దానాన్ని ప్రభా ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో నాయన అట్టి బిడ్డల్ని ప్రభా మీరు దర్శించండి నాయన. వారి హృదయాలను తాకండి, వారిలో ప్రభా మీరు నెమ్మదిని కలగచేయండి. మరి ముఖ్యంగా ప్రభా రోషం కలిగి ప్రభా మీకోసం ప్రభా నిలబడే కృపను దయచేయండి అయినా. మీ సేవలో ప్రభా అభివృద్ధి కలగచేయమని వేడుకుంటున్నానయ్యా. వారిలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకతలు మీరు కొట్టివేయమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి బలహీనతలు మీరు కొట్టివేయమని వేడుకుంటున్నానయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం నాయన. వారి చేయి పట్టుకొని ప్రభా మీరు నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రనైనా. పరిశుద్ధుడా మీకే స్తోత్రనైనా. ప్రభా ఈ యొక్క ప్రార్థన ఆలకించమని వేడుకుంటున్నానయ్యా. అనుదినము కూడా నైనా వారిని ప్రభా మీ సంరక్షణలో ఉంచుతున్నందుకు మీకు స్తోత్రమయ్యా. యేసయ్యా మీకే స్తోత్రనైనా. ప్రభా ఈ ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థన ప్రభా మీ పాద సన్నిధికి చేర్చుకోమని, ప్రతిఫలాన్ని దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.